హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. మన ఫ్రంట్ పార్ట్లో ఫ్రంట్ నెక్ అనేది డిజైన్ నెక్ కట్ చేసుకున్నప్పుడు, అలాగే షేప్ బెల్ట్ని మనం డబుల్ క్లాత్ వేసుకుని ఎలా కుట్టుకోవాలో నీట్గా అనేది ఈ వీడియోలో నేను మీకు చూపిస్తాను. చూసారా ఎంత పర్ఫెక్ట్గా నీట్గా అనేది వచ్చిందో. అలాగే డాట్స్ కూడా కరెక్ట్గా ఎలా పెట్టుకోవాలనేది ఈ వీడియోలో నేను మీకు చూపిస్తాను. ఆల్రెడీ ఫ్రంట్ పార్ట్ అనేది చూసారా, నెక్ అనేది ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో. అలాగే షేప్ బెల్ట్ డాట్స్ కూడా కరెక్ట్గా వచ్చాయి కదా, మనం చూస్తేనే తెలిసిపోతుంది. నీట్గా ఎలా కుట్టుకోవాలో నేను మీకు చూపిస్తాను. మీకు నచ్చితే కనుక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. ముందుగా మనం కట్ చేసుకున్న ఫ్రంట్ పార్ట్ పీస్ అండి ఇది. ఇప్పుడు లైనింగ్ని అలాగే మన బ్లౌజ్ పీస్ని కలిపి రెండిటిని స్టిచ్ చేసుకోవాలి. ఎలాంటి ముడతలు మధ్యలో గ్యాపులు రాకోకుండా కరెక్ట్గా మనం స్టిచ్ చేసుకోవాలి. అప్పుడే మనకి ఎలాంటి ముడతలు అనేవి రాకోకుండా, ఇలా లేసి పట్టి నుంచునేటట్టు వండుకోకుండా కరెక్ట్గా మనకి ఫ్రంట్ అనేది నీట్గా కనిపిస్తుంది. మనం ఫ్రంట్ పార్ట్ నెక్ని డిజైన్గా కట్ చేసుకున్నాం కదా, మనం కుట్టేటప్పుడే నీట్గా మనం కుట్టుకోవాలి. ఇలా జాయింట్ చేసుకునేటప్పుడు నీట్గా కుట్టుకోవాలి. ఈ విధంగా పూర్తిగా లైనింగ్ అలాగే బ్లౌజ్ పీస్ని కలిపి మధ్యలో గ్యాపులు రాకోకుండా స్టిచ్చింగ్ చేసుకోవాలి. ఇలా కుట్టిన తర్వాత ఎక్స్ట్రా క్లాత్ని కటింగ్ చేసేసుకోవాలి. నీట్గా ఇలా మనం వీడియోలో చూపిస్తున్నట్టు కటింగ్ చేసేసుకోవాలి. ఇలా ఫ్రంట్ పార్ట్ని రెండు పక్కలని మనం స్టిచ్ చేసుకోవాలి. ఎలాంటి మధ్యలో గ్యాపులు రాకోకుండా రెండు పార్ట్లని మనం స్టిచ్ చేసుకోవాలి. ఈ విధంగా నీట్గా కుట్టుకోవాలి. చూసారండి, ఈ విధంగా కుట్టుకోవాలి. నెక్ చూసారా పర్ఫెక్ట్గా మనకి ఎంత చక్కగా కనిపిస్తుందో. ఇప్పుడు షేప్ బెల్ట్ని కుట్టుకోవాలి. షేప్ బెల్ట్ కోసం మందపాటి మనకి పాతవి ప్యాంట్లు ఉంటే కనుక వాటిని యూజ్ చేస్తే షేప్ అనేది కరెక్ట్గా నిలబడుతుంది. ప్యాంట్ అనేది గట్టిగా ఉంటుంది కదా, మనం ఇలా పాతది ఓల్డ్ ప్యాంట్లని ఉంటే కనుక ఈ విధంగా షేప్ బెల్ట్ మనం కటింగ్ చేసుకుంటాం కదా, దాని ప్రకారం కట్ చేసుకోవాలి. ఇలా కరెక్ట్గా కట్ చేసుకుని ఇప్పుడు మన బ్లౌజ్ పీస్ని తీసుకోవాలి. ముందు బ్లౌజు అలాగే మన లైనింగ్, దానిపైన మనం కటింగ్ చేసుకున్న మందపాటి క్లాత్ని వేసుకుని ఇలా ఈ విధంగా స్టిచ్ చేసుకోవాలి. ఒకసారి స్ట్రైట్గా కుట్టుకోవాలి. తర్వాత ఈ విధంగా తిరగేసి లైనింగ్ పైకి వచ్చే విధంగా మరొక స్టిచ్ అనేది వేసుకోవాలి. ఈ విధంగా కుట్టిన తర్వాత ఇప్పుడు ఇలా రెండిటిని కలిపి మరొక స్టిచ్ అనేది నీట్గా వేసుకోవాలి. ఇలా రెండు పక్కల షేప్ బెల్ట్ని తినంగా స్ట్రైట్గా కుట్టుకోవాలి. ఈ విధంగా కుట్టుకుని ఇప్పుడు ఎక్స్ట్రా క్లాత్ని కటింగ్ చేసేయాలి. ఈ విధంగా ఎక్స్ట్రా క్లాత్ని షేప్ బెల్ట్ రెండింటిని కటింగ్ చేసేయాలి. ఇలా మొత్తం షేప్ బెల్ట్ని చుట్టూరు కుట్టుకోకూడదు, ఓన్లీ కింద సైడ్ మాత్రమే కుట్టుకోవాలి. ఈ విధంగా షేప్ బెల్ట్ని రెడీ చేసుకోవాలి. ఇప్పుడు మనం ముందుగా స్టిచ్ చేసుకున్న ఫ్రంట్ పార్ట్ని మధ్యలో గ్యాప్లు అనేవి రాకోకుండా ఉండాలంటే ఈ విధంగా మనం డాట్స్ పెట్టుకుంటాం కదా, వాటి మధ్య ముందుగానే ఒక స్టిచ్ అనేది వేసుకుంటే మనం డాట్స్ కుట్టేటప్పుడు మధ్యలో గ్యాప్ అనేది రాకోకుండా షేప్ అనేది కరెక్ట్గా వస్తుంది. ఇలా 3 డాట్ల పైన స్టిచ్ అనేది వేసుకోవాలి. వేసుకుని ఇప్పుడు నార్మల్గా మనం డ్రా చేసుకున్న ప్రకారం ఈ విధంగా డాట్లు కుట్టుకోవాలి. ఇలా 3 డాట్లని ఒకదాని తర్వాత ఒకటి నీట్గా కుట్టేసుకోవాలి. ఇలా స్టెప్ బై స్టెప్ మనం నీట్గా కుట్టుకుంటే కనుక ఏ బ్లౌజ్ అయినా పర్ఫెక్ట్గా వస్తుంది. చూసారు కదా షేప్ ఎంత పర్ఫెక్ట్గా మనకి కనిపిస్తుందో, ఎలాంటి మధ్యలో గ్యాపులు లేకోకుండా కరెక్ట్గా షేప్ అనేది కనిపిస్తుంది. ఇప్పుడు షేప్ బెల్ట్ తీసుకుని బ్లౌజ్ పీసు అలాగే మనం ఎక్స్ట్రా వేసుకున్న షేప్ బెల్ట్ని ఇట్లాగా ఈ విధంగా కలుపుకొని కుట్టుకోవాలి. కింద సైడ్ డాట్ అనేది మడత పెట్టాలి. ఈ విధంగా కుట్టుకున్న తర్వాత ఇప్పుడు చూసారు కదా, ఇట్లా సరి చేసుకుని లైనింగ్ని ఇలా లోపలికి మడత పెట్టి కుట్టుకుంటే మన కుట్టు అనేది కనిపించుకోకుండా, దారాలు అనేవి ఊడిపోకుండా కరెక్ట్గా మనకి నీట్గా ఉంటుంది. ఈ విధంగా షేప్ బెల్ట్ని మనం నీట్గా స్టిచ్ చేసుకుంటే నీట్గా ఉంటుంది. అలాగే గుచ్చుకోకుండా క్లాత్ అనేది కరెక్ట్గా మనకి అనీజీగా ఫీల్ అవ్వకుండా ఉంటుంది. చూసారు కదా షేప్ అనేది ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో. ఇలా రెండు పక్కలను కూడా స్టిచ్ చేసుకోవాలి. ఈ విధంగా స్టిచ్ చేసుకుని ఎక్స్ట్రా క్లాత్ని కటింగ్ చేసేసుకోవాలి. ఇలా రెండు పక్కలను కుట్టేసుకున్న తర్వాత ఇప్పుడు హుక్ బటన్ని అలాగే కాజా పట్టిని కూడా కుట్టుకోవాలి.
హుక్ పట్టీ కోసం ఈ విధంగా కింద సైడ్ మడత పెట్టుకుని మనం షేప్ బెల్ట్ ఎక్కడైతే జాయింట్ చేస్తామో అక్కడ చిన్న కుచ్చు అనేది పెట్టుకుంటే క్లాత్ పైకి మనం కుట్టేటప్పుడు నీట్గా ఉంటుంది, ఎగుడు దిగుడు రాకోకుండా. అలా కుచ్చు పెట్టడం వల్ల కుట్టు అనేది చాలా నీట్గా ఉంటుంది. ఇట్లా ఒకసారి కుట్టిన తర్వాత మరొకసారి దానిపైన కుట్టు అనేది తీసుకోవాలి. ఇప్పుడు ఎక్స్ట్రా క్లాత్ని మడత పెట్టి ఈ విధంగా లోపలికి అనేది కుట్టుకోవాలి. ఇలా నీట్గా కుట్టుకుంటేనే మనకి షేప్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. అలాగే చిరాకు లేకోకుండా చాలా పర్ఫెక్ట్గా కనిపిస్తుంది. ఇట్లా ఎక్స్ట్రా క్లాత్ని కటింగ్ చేసుకోవాలి. ఇలా హుక్ పట్టి కుట్టేసుకున్న తర్వాత నెక్స్ట్ వచ్చి కాజా పట్టీని మనం చేతితో కుట్టుకోకుండా మిషన్తో ఇలా ఈజీగా కుట్టేసుకోవచ్చు. ఈ విధంగా నేను వీడియోలో చూపిస్తున్నట్టు ఇట్లాగా కుట్టుకుని తిరగేసి మరొకసారి ఇలా లోపలికి మడత పెట్టుకుని కుట్టుకోవాలి. ఈ విధంగా కుట్టుకున్న తర్వాత మన హుక్ పట్టిని తీసుకుని రెండు కరెక్ట్గా ఉన్నాయి లేదో చూసుకోవాలి. ఇలా ఈ విధంగా చూసుకుని ఎక్స్ట్రా ఉంటే ఆ క్లాత్ని కటింగ్ చేసేసేయాలి. కటింగ్ చేసుకుని మనం కాజాలు ఎక్కడ వేసుకుంటామో అక్కడ ఇలా మార్క్ చేసుకుని మిషన్ మీద ఈ విధంగా కాజాలు అనేవి కుట్టేసుకుంటే మనం చేతి పని అనేది తగ్గుతుంది. ఈ విధంగా మనకు కావలసిన ఎన్ని కావాలో అన్ని కాజాలు అనేవి కుట్టేసుకోవాలి. ఈ విధంగా కుట్టుకున్న తర్వాత ఇప్పుడు నెక్స్ట్ మనం పర్ఫెక్ట్గా స్టిచ్ చేసుకునేది నెక్ అనేది ఏ విధంగా స్టిచ్ చేసుకోవాలో చూపిస్తాను. ఇప్పుడు మనం మిగిలిన లైనింగ్ క్లాత్ తీసుకుని మన నెక్ ఏ విధంగా ఉందో ఆ విధంగా ఇలా మార్క్ చేసుకోవాలి. ఈ విధంగా కనుక మార్క్ చేసుకుంటే మనకి మెడ అనేది నీట్గా తిరుగుతుంది. అలాగే ఎలాంటి కన్ఫ్యూజ్ లేకోకుండా మనకి కరెక్ట్గా షేప్ అనేది వస్తుంది. మనం ఏ డిజైన్ అయితే కటింగ్ చేసుకుంటామో దాని ప్రకారం ఇలా డ్రా చేసుకుని కటింగ్ చేసుకోవాలి. ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత ఏ విధంగా కుట్టుకోవాలనేది సింపుల్గా కుట్టి మీకు చూపిస్తాను. ఇప్పుడు ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత ఒకసారి బ్లౌజ్ పైన పెట్టుకుని చూసుకుని ఫస్ట్ మనం కుట్టుకునే ముందు ఒక పక్క స్టిచ్ అనేది వేసేసుకోవాలి. ఇలాగా మనం వీడియోలో చూపిస్తున్నట్టు ఒక పక్క కుట్టేసుకోవాలి. ఇలా కుట్టుకున్న తర్వాత ఇప్పుడు ఇలా మనం కుట్టిన దాన్ని ఎక్కడైతే మనం కుచ్చు పెట్టుకోవాలో అక్కడ వరకు ఇలా పెట్టుకుని ఈ విధంగా కుచ్చు పెట్టుకోవాలి. ఇలా కుచ్చు పెట్టుకుని మళ్ళీ రౌండ్ షేప్ లాగా కుట్టుకోవాలి. ఇలా లాస్ట్లో లోపలికి మడత పెట్టి స్టిచ్ చేయాలి. స్టిచ్ చేసిన తర్వాత తిరగేసి మనకి ఎక్కడైతే నక్క కింద వస్తుందో అక్కడ ఒక ఘాట్ అనేది పెట్టుకుని ఈ విధంగా లైనింగ్ పైకి వచ్చే విధంగా మరొక కుట్టు కుట్టాలి. ఈ విధంగా నీట్గా మనం నెక్ అనేది కుట్టుకుంటే నెక్ చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. ఇలా లాస్ట్గా ఈ విధంగా నెక్ ఏ మోడల్లో ఉందో ఆ మోడల్ కింద మనకి చక్కగా వచ్చేస్తుంది. ఈ విధంగా కనుక మనం స్టిచ్ చేసుకుంటే లైనింగ్ కటింగ్ చేసేటప్పుడే ఈ విధంగా మనం కటింగ్ చేసుకుంటాం కదా, అంత సింపుల్గా నెక్ అనేది మనకి కుదురుతుంది. అదేవిధంగా రెండో పక్క కూడా ఈ విధంగానే స్టిచ్ చేసుకోవాలి. మనకి ఎక్కడైతే నక్కు కింద వస్తుందో అక్కడ ఈ విధంగా కుచ్చు అనేది పెట్టి నెక్స్ట్ పార్ట్ని స్ట్రైట్గా కుట్టేసుకోవాలి. ఈ విధంగా కుట్టుకుని ఇలా తిరగేసి ఒక ఘాట్ అనేది పెట్టాలి. పెట్టుకుని ఇప్పుడు లైనింగ్ పైకి వచ్చే విధంగా స్టిచ్ అనేది వేసుకోవాలి. ఇలా ఈ విధంగా వేసుకుంటే డిజైన్ అనేది పర్ఫెక్ట్గా తిరుగుతుంది. ఇట్లా కుట్టుకుని ఇప్పుడు మన బ్లౌజ్ పైకి వచ్చే విధంగా స్టిచ్ చేసుకోవాలి. ఈ నెక్ మనకు ఫ్రంట్ చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. ఈ విధంగా ట్రై చేయండి. మీకు కనుక ఈ వీడియో నచ్చితే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. చూసారు కదా, ఫ్రంట్ పార్ట్ పర్ఫెక్ట్గా మనకి నీట్గా ఉండాలంటే ఏ విధంగా స్టిచ్ చేసుకుంటే నీట్గా ఉంటుంది అనేది ఈ వీడియోలో నేను కుట్టి నేను మీకు చూపించాను. ఫ్రంట్ డిజైన్ కూడా చూసారు ఎంత బ్యూటిఫుల్గా వచ్చిందో. మీకు నచ్చితే సబ్స్క్రైబ్.